40 మంది వచ్చి కలిసిండ్రు. నాకు చాలా సంతోషమైంది. దేశంలో మన ఊరి పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని. ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాను. పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇవాళ అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పంచిపెట్టారు. ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు. శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి? ఇది ఆలోచన చేయాలి. అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది.